ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వారి నుంచి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ నిన్న ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీడియాతో చెప్పారు. ఎందుకు ఆర్టీసీ వాళ్లే బస్సులు కొనకుండా ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి బస్సులను తీసుకొని ఆర్టీసీని నడిపించాలని ఎందుకు కార్పొరేషన్ అనుకుంటుంది అనేది ఆయన స్పష్టంగా చెప్తూ, ఇప్పుడు బస్సులు కొనాలంటే, కొత్త బస్సులు కొనాలంటే 15,000 కోట్లు అవుతాయి. అంత డబ్బు మా దగ్గర లేదు. కాబట్టి ప్రైవేటు వాళ్లే బస్సులు కొంటారు, మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు. దానికి కావాల్సినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం పెడుతుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. అంటే ప్రైవేటు బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొత్తవి కొంటాం. ఇప్పుడు ఒక్కొక్క బస్సు కొనడానికి 1,70,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏంటి, కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చిన తర్వాత పెట్టే ఖర్చు. అంటే 2 కోట్లకు పైనే ఒక్కొక్క బస్సు ఖరీదు ఉంది. కాబట్టి ఇంత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వము లేదా కార్పొరేషన్ ఇప్పుడు భరించే పరిస్థితులలో లేదు. కాబట్టి ప్రైవేటు వారికే మేము దీనంతా ఈ మెయింటెనెన్స్ కానీ బస్సులు వాళ్లే కొత్తవి కొని అద్దెకు పెట్టేదానికి మేము తీసుకుంటున్నాము. ప్రస్తుతము ఒక 10,000 బస్సులు అవసరమవుతాయి. ఆ 10,000 బస్సులు అద్దెకు తీసుకునే పరిస్థితి వచ్చింది, తీసుకోవాలి. కానీ నేను ఈ విషయాన్ని చెప్తుంటే చాలా మంది ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అంటున్నారు. ఎంతవరకు సమంజసం? అట్లా అనకూడదు కదా. మేము ప్రైవేటీకరణ కాదు కదా చేసేది, ప్రైవేటు బస్సులను హైర్ చేస్తున్నాం, అవి తీసుకుంటున్నాం, వాటిని మేము నడిపిస్తాం. ఎందుకంటే డబ్బు ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి, కొత్త బస్సులు కొనలేము కాబట్టి, వాటిని మెయింటెనెన్స్ చేయడం కూడా మా చేత కాదు కాబట్టి అని ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏమనంటే ప్రైవేటు బస్సులను వాళ్ళు కొంటారు, తీసుకొస్తారు, మాకు ఇచ్చేస్తారు. ఇచ్చేటప్పుడు ప్రైవేటు బస్సు డ్రైవర్ను కూడా వాళ్లే నియమించుకొని మాకు ఇస్తారు. అంటే ఇప్పుడు కొత్త బస్సులు వస్తున్నాయన్నా, లేదు ఉన్న వాళ్ళు కొంతమంది వేకెన్సీలో ఉన్నారన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నియమించుకోవాలి. ఇప్పుడు 10,000 బస్సులు కొత్త బస్సులు తీసుకుంటున్నారంటే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినట్టే కదా. ఆ డ్రైవర్ ఉద్యోగాలన్నీ ఆ ప్రైవేటు బస్సులో ఓనర్ల చేతుల్లోకి పెట్టేసేస్తే ఎంతవరకు సమంజసము? నేను ప్రైవేటీకరణ వైపే పోవడం లేదా, ఆలోచన చేయడం లేదని చెప్పేసి అంటున్నారే కానీ, ప్రైవేటీకరణ వైపు పోకపోతే ప్రైవేటు బస్సులో యజమానుల చేతుల్లో ఆ బస్సు డ్రైవర్ల పోస్టులు ఎందుకు పెడతారు? మా కండక్టర్ వస్తాడు, టికెట్ కొట్టడానికి కండక్టర్ ఉంటాడు, డ్రైవర్ మాత్రం ఓనర్లు పెట్టుకొని నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇది ప్రైవేటీకరణ వైపు దారి తీసే పరిస్థితులకు ముందస్తు అడుగులు అనేది అటు ప్రతిపక్షాలు కానీ, లేదు వామపక్ష పార్టీలు కానీ, లేదు ఆర్టీసీలో ఉన్నటువంటి కొన్ని సంఘాల వాళ్ళు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వము ప్రైవేటు బస్సులను తీసుకున్నా, మెయింటెనెన్స్ ప్రైవేటు వాళ్ళు చేసినా, బస్సు డ్రైవర్ కండక్టర్లు మాత్రము తప్పనిసరిగా ప్రభుత్వం నియమించిన వాళ్ళై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అంటే ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు, అయిపోయింది. టెండర్ విధానాన్ని కూడా రూపొందించి ఈ విధంగా ఉండాలి, డ్రైవర్ కూడా మీ వాడే ఉండాలని చెప్పేశారు. ఇప్పుడు ఎవరు ఎంత మొత్తుకున్నా ఏమి ఉపయోగం లేదు. ఇదంతా డిపిఆర్ తయారు చేసేటప్పుడే ఉండాలి. ఇప్పుడు ఎవరు ఎన్ని వీడియోలు చేసి రిలీజ్ చేసినా, లేకపోతే ఇవి ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేసినా ఏమీ లేదు, ఆల్రెడీ తీసుకుంటున్నారు. లేదంటే మళ్ళీ టెండర్లు రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి విధానాలు మార్చుకొని తీసుకోవాలి. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఆల్రెడీ టెండర్లు రిలీజ్ అయిపోయినాయి. కాబట్టి కొనకళ్ళ నారాయణ చెప్తున్న ప్రకారము ఇక రాబోయే రోజుల్లో ఆర్టీసీ వాళ్ళు, అంటే ప్రభుత్వం తరఫున కొత్త బస్సులు కొనేది ఇక లేదు. ప్రైవేటు బస్సులు మాత్రమే కొంటారు, ముందుకు నడిపిస్తారు. మరి దీనివల్ల ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నాయో లేదో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.